ఇట్టాడు కదా అవుద్దని అన్నిసార్లు అడిగారు ఎక్కడికి వెళ్తున్నావు అని. మీకు అసలు ఏం రైట్స్ ఉన్నాయండి మమ్మల్ని ఇడికి తీసుకొచ్చి చంపడానికి? హాయ్ మామ అందరికి. ఈరోజు వచ్చిన బర్త్డే అయితే ఉంది, అందుకని ఫ్రెండ్స్ అయితే ఫోన్ చేసి కేక్ కటింగ్ అయితే ఉంది, బయటికి రారని బయటకి అయితే పిలిచిండ్రు. సరే నేను బయటికి పోయి చూస్తే ఫుల్ వాన్ అయితే పడతా ఉంది మామ. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? ఇంకా కాసేపు తర్వాత కేక్ కటింగ్ అయితే చేసేసిన. కేక్ కట్ చేసేది అయిపోయిందో చూడండి మామ, ఎలా ఉన్నాను ఎలా అయిపోయినాయి. అరే ఏంట్రా ఇది? ఫ్రెండ్స్కి అయితే చెప్పినా మామ ఈరోజు బయటకి అయితే పోయేది ఫుల్ వాన్ అయితే పడతా ఉందని. చెప్పినా కూడా ఏం లేదు మామ, నా కొడుకులు వాన పడితే చూసుకుందాంలే అని అంటే వాన్లో అయితే దింకోపోయినారు. ఇక వెళ్ళేదారిలో చూస్తే ఫుల్ ట్రాఫిక్ అయితే ఉండింది. ఆ ట్రాఫిక్లో ఎందుకు రాబోయేది, ఇంటికి తిప్పి ఇంటికన్నా వెళ్ళిపోదామంటే లేదరా ఎట్ట పోవాల్సిందే అని హోటల్కి అయితే దింకోచిండు. ఇంత అందంగా ఉన్నాను, నా అందాన్ని చూసుకుంటే నాకే జల్సీగా ఉందిరా. అందరి ముందు పడిపోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటా. ఈ రోజుకి ఇంత మామ, కలుద్దాం స్టూడియోలో. బాయ్ ఫ్రెండ్స్.